2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లాభిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం డబ్బు వస్తూ ఉంటది. సో ఆ డబ్బు వచ్చిన తర్వాత నేను పెట్టుబడి పెట్టాలా? లేదు అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలా? అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ డబ్బుని చేతిలో పట్టుకొని మరి. సో ఇలాంటి సిచ్యువేషన్‌లోనే చాలా మంది ఉంటారు. అంటే ముందు ఆలోచించి పెట్టుబడి పెట్టి కొంచెం ఫైనాన్షియల్‌గా ఫ్రీడమ్‌గా ఉండాలి అనుకునే వాళ్ళ సంఖ్య కొంచెం తక్కువే అయినప్పటికీ, ఇలా ఆలోచించే వాళ్ళు అంటే పెట్టుబడి పెట్టాలా? ప్రాపర్టీ కొనుక్కోవాలా? అన్న ఈ సిచ్యువేషన్‌లో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళకి ఎలా డిసిషన్ తీసుకోవాలంటారు? ఈ రెండిట్లో ఏది బెటర్? పెట్టుబడి పెట్టాలా? ప్రాపర్టీ కొనుక్కోవాలా? వచ్చిన డబ్బుతోటి? చాలా మంది ఎంప్లాయీస్ తమ యొక్క డబ్బంతా కూడా రిటైర్మెంట్ తర్వాత వెల్ రిటర్న్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి అనుకుంటూ ఉంటారు. అవును. ప్రతి ఒక్క ఎంప్లాయీ రిటైర్ అయ్యాక తనకి డబ్బులు ఒక 3-4 టైప్స్ ద్వారా వస్తుంటాయి. ఒకటి ఈపీఎఫ్ లేదా పిఎఫ్ ద్వారా వస్తూ ఉంటుంది, పెన్షన్ ద్వారా వస్తూ ఉంటుంది, వాళ్ళ యొక్క లీవ్ ఎన్కాష్మెంట్ ద్వారా కూడా డబ్బు వస్తూ ఉంటుంది, లేదా అప్పటి వరకు కొద్ది మొత్తాన్ని సేవ్ చేసుకొని రిటైర్మెంట్ వరకు మాకు మంచి రిటర్న్స్ రావాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెట్టినటువంటి పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా రిటర్న్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా 2-3 టైప్స్ ద్వారా ఎట్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్లో డబ్బు అనేది వాళ్ళకి తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఈ డబ్బును, ఈ కార్పస్ని వాళ్ళ యొక్క రిమైనింగ్ లైఫ్ ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగాలి అనుకుంటే మనం ఖచ్చితంగా రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ పాటించాలి. నంబర్ 1, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ప్రొటెక్షన్ లేకుండా ఉంటే, ఎందుకంటే ఆ టైంలో ఎట్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్లో రిస్క్ తీసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సరే అది చాలా ప్రొటెక్షన్లో ఉండేటట్లుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు లిక్విడిటీ ఉండాలి. ఎందుకంటే ఏ సమయంలో అవసరమైనా సరే ఆ డబ్బు వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ రోజులో చూడండి, ఉపయోగపడినటువంటి ఆస్తి ఎంత ఉంటే ఏం లాభం అండి. కాబట్టి వాళ్లకు రిటైర్మెంట్ తర్వాత ఏదైతే కార్పస్ ఉందో ఆ అమౌంట్ గ్రోత్ అవుతూ దాంతోపాటు వాళ్ళ యొక్క అవసరాలకు తీర్చే విధంగా ఉండాలి. కాబట్టి ప్రొటెక్షన్ ఉండాలి, లిక్విడిటీ ఉండాలి 100%. దాంతోపాటు బీట్స్ ద ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయాలి. కేవలం డబ్బు అవైలబుల్గా ఉంది అంటే లాభం లేదు కదండి. ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే కష్టం. డైవర్సిఫికేషన్ చాలా అవసరం. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఏదైతే కార్పస్ ఉందో అది డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అయి ఉండాలి. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు సార్? డైవర్సిఫై అంటే ఒక 3 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటారా? ముఖ్యంగా రిటైర్మెంట్ తీసుకునేటువంటి ప్రతి ఉద్యోగికి ఉపయోగపడేటువంటి 4 బకెట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకు వచ్చేటువంటి డబ్బును 4 బకెట్స్ రూపంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ఏంటి సార్ అవి? ఫస్ట్ బకెట్ ఇది ఎమర్జెన్సీ అండ్ షార్ట్ టర్మ్ ఎక్స్పెన్సెస్ గురించి. ఎందుకంటే వాళ్ళ యొక్క రెగ్యులర్ ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది, లివింగ్ ఎక్స్పెండిచర్. ఈ లివింగ్ ఎక్స్పెండిచర్కి డబ్బు కావాలి, లేదా ఏదైనా ఎమర్జెన్సీ, హాస్పిటల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు కూడా వాళ్ళకి డబ్బు అవసరం. కాబట్టి ఈ బకెట్ 1లో 3-5 lakhs రూపీస్ మనము సేవ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవడం కావచ్చు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో డిపాజిట్ చేసుకోవడం కావచ్చు. లిక్విడిటీ అనేది ఈజీగా ఉండాలి. అలా వాళ్ళ యొక్క ఎమర్జెన్సీ కొరకు లేదా షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ని బీట్ చేయడానికి బకెట్ 1లో ఒక 3-5 lakhs రూపీస్ సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బకెట్, సెకండ్ బకెట్లో రెగ్యులర్గా వాళ్ళకు ఉండేటువంటి అమౌంట్ ఏదైతే ఎక్స్పెండిచర్గా ఉంటూ వాళ్ళ యొక్క రెగ్యులర్ ఎక్స్పెండిచర్ని బీట్ చేసే విధంగా ఉండాలి. ఇది ఎమర్జెన్సీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తన యొక్క ఫ్యామిలీ లీడ్ చేయడానికి ఒక 40,000 రూపీస్ అవసరం కదండి. అంటే ఒక రేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఇవన్నిటినీ కలుపుకొని తన యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ ఒక 40,000 వరకు ఖర్చు అవుతుంది కదా. కాబట్టి ఇలా ఒక 40,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ తనకి వచ్చే విధంగా ఒక 5-10 lakhs రూపీస్ అతను సేవ్ చేసుకోవాలి. ఎక్కడ సేవ్ చేసుకోవాలి? సీనియర్ సిటిజన్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి ఉంది, దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. బ్యాంక్స్ ఎఫ్డీలో సేవ్ చేసుకోవచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్లోనే సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ ద్వారా కూడా విత్డ్రా చేసుకునే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉంది, దాంట్లో ఒక 10 lakhs రూపీస్ మనం ముందుగానే ఇన్వెస్ట్మెంట్ చేసుంటే మనకు మంత్లీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ద్వారా తన యొక్క
మంత్లీ ఎక్స్పెండిచర్ని తాను తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బకెట్ 1లో మనం ఏం చేశాం, కేవలం ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్కి లేదంటే షార్ట్ టర్మ్ ఏదైనా ఎక్స్పెండిచర్ ఏర్పడితే దాన్ని భరించడానికి బకెట్ 1లో మనం తయారు చేసుకున్నాం ఒక 3 to 5 lakhs. ఒక 5 to 10 lakhs బకెట్ 2లో పెట్టుకున్నాం. ఎందుకని, రెగ్యులర్గా మంత్లీ మన ఇన్కమ్ అవసరం అవుతుంది కాబట్టి దాని కొరకు మనం బకెట్ 2 తయారు చేసుకున్నాం. నెక్స్ట్ బకెట్ 3, ఇది గ్రోత్కు సంబంధించినటువంటి విషయం. ఓకేనండి, గ్రోత్ ఇవ్వాలి, దాంతోపాటు ఇన్కమ్ ఇవ్వాలి. ఈ రెండింటికి ఉపయోగపడే విధంగా మనం బకెట్ 3 తయారు చేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ప్రతి మంత్ మన యొక్క ఫండ్స్ ఇంక్రీజ్ అవుతూనే దాంతోపాటు ప్రతి మంత్ కూడా మనకు రిటర్న్స్ వచ్చేలా మనం ప్లాన్ చేయాలి. బ్యాంకులో ఎఫ్డీలో మనం సేవ్ చేసామనుకోండి, క్వార్టర్లీ మనకి ఇంట్రెస్ట్ పే చేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్కీమ్లో పెడితే మనకు క్వార్టర్లీ మనకి ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం బకెట్ 3 ద్వారా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ బకెట్ 4. ఈ బకెట్ 4లో మనం ఉంచేటువంటి అమౌంట్ నియర్లీ ఒక 20 lakhs వరకు ఉండాలి. ఎందుకని, ఇది లాంగ్ టర్మ్ గ్రోత్. మెడికల్ ఎమర్జెన్సీ కాకుండా, మంత్లీ ఎక్స్పెండిచర్ కాకుండా, షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ కాకుండా, లాంగ్ టర్మ్లో మన డబ్బు కొద్దిగా అయినా అట్లీస్ట్ ఒక 10 years వరకు గ్రోత్ పెరగడానికి అవకాశం ఉండే విధంగా నియర్లీ ఒక 20 lakhs వాళ్ళ యొక్క టోటల్ కార్పస్లో అట్లీస్ట్ ఒక 40% ఆఫ్ కార్పస్ని మనం బకెట్ 4లో పెట్టాలి. అంటే టెంపరీ మన యొక్క ఖర్చులను మనం భరించడంతో పాటు మన యొక్క కార్పస్ అనేది లాంగ్ టర్మ్లో గ్రోత్ ఇవ్వాలి. ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో గ్రోత్ ఇచ్చేటువంటి ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదనుకోండి, ఎంత తిన్నా సరే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు. అవునా కదండి? కాబట్టి సరైనటువంటి రిటర్న్స్ వచ్చే ప్లాన్లో మనం లేకుంటే ఒక 5-6 సంవత్సరాల్లో ఆ కార్పస్ అంతా కూడా జీరో అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 40% ఆఫ్ వారి యొక్క రిటైర్మెంట్లో ఉన్నటువంటి అమౌంట్ని ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఒక 10 years గ్రోత్ వచ్చే విధంగా ఏదైనా ఒక మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు సేవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా రిటైర్మెంట్ కాబోయే ముందే వాళ్ళకు వచ్చేటువంటి కార్పస్ ఎంత, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఆ ఫైనాన్షియల్ గోల్స్కి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి అనేవి మనం చెప్పుకున్నట్టుగా 4 principles ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే విధంగా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బును ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే వాళ్ళ క్యాపిటల్ ప్రొటెక్షన్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది, లిక్విడిటీ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది, డైవర్సిఫికేషన్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది, ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువ తీసుకుంటూ వాళ్ళ యొక్క క్యాపిటల్ రిమైనింగ్ ఆ రిటైర్మెంట్ లైఫ్ తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళ యొక్క కార్పస్ ఉపయోగపడే విధంగా మనం ఇలా 4 buckets రూపంలో ప్లాన్ చేయాలి. డెఫినెట్గా సార్, అండ్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఎవరికైనా కూడా దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటాయండి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో ప్లాన్ అవసరం. కాబట్టి దానికి సంబంధించినటువంటి గైడెన్స్ నేను 1-to-1 సెషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ పైన కనిపించేటువంటి నంబర్ కాల్ చేస్తే నా యొక్క అపాయింట్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.